ఇందులో అసలు బాగా స్ట్రాంగెస్ట్ అడిక్టివ్ సబ్స్టెన్స్ ఏంటంటారు వీటిలో? దట్ ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అండ్ ద సబ్స్టెన్స్. బట్ యూజువల్లీ ఆల్ దిస్ డ్రగ్స్ విల్ ఇంక్రీజ్ ఎ కెమికల్ కాల్డ్ డోపమిన్ ఇన్ అవర్ బ్రెయిన్. ఓకే. సో ఏ డ్రగ్ అయితే ఫాస్ట్గా డోపమిన్ రిలీజ్ చేస్తుందో, ఎక్కువగా రిలీజ్ చేస్తుందో అండ్ ఎక్కువ టైం బ్రెయిన్లో ఉంటుందో ఆ డోపమిన్, సో ఆ సబ్స్టెన్సెస్కి మనం తొందరగా అడిక్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ సబ్స్టెన్సెస్లో చూసుకుంటే స్ట్రాంగెస్ట్ అడిక్షన్ ఇస్ స్మోకింగ్, సిగరెట్. అండ్ ఇఫ్ యూ టేక్ ద ఇల్లీగల్ డ్రగ్స్లో ద స్ట్రాంగెస్ట్ అడిక్షన్ తీసుకుంటే ఇట్ ఈస్ కొకేన్ అండ్ మెథాంఫెటమైన్, ఎండిఎంఏ, మెథాంఫెటమైన్, క్రిస్టల్ మెత్ అంటారు. ఇప్పుడు రీసెంట్గా క్రిస్టల్ లాగా వస్తుంది. దే మేక్ ఇట్ ఇన్ టు పౌడర్ అండ్ టేక్ ఇట్ ఐవి ఆర్ ద స్నాట్, అంటే ముక్కులోకి ఇన్హేల్ చేసుకుంటారు. సో దీస్ ఆర్ ద స్ట్రాంగెస్ట్. ఎందుకంటే ఇఫ్ ఐ జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ కాఫీ, కాఫీ ఈజ్ ఆల్సో అడిక్టివ్ కదా. సో వీఆర్ ఆల్ అడిక్టెడ్ టు కాఫీ, కెఫీన్. సో కెఫీన్ మనం రెగ్యులర్ యూస్ చేస్తాం బికాస్ కెఫీన్ ఆల్సో ఇంక్రీజెస్ డోపమీన్. సో డోపమీన్ అనేది ఎనీ సబ్స్టెన్స్లో ఇంక్రీజ్ అవుతుందండి. యూ టేక్ చాక్లెట్, కాఫీ, సెక్స్, పాన్, గ్యాంబ్లింగ్, మనీ, ఆల్కహాల్, స్మోకింగ్, గాంజా, హెరాయిన్, ఎండిఎంఏ, ఎక్స్టసీ, కొకెయిన్, ఏ డ్రగ్ అయినా ఇట్ విల్ ఇంక్రీజ్ ఎ కెమికల్ కాల్ డోపమిన్. సో ఏ డ్రగ్ ఎంత ఎక్కువ డోపమిన్ని ఇంక్రీజ్ చేస్తుందో దాన్ని బట్టి అంత ఫాస్ట్గా మనం ఆ సబ్స్టెన్స్కి కానీ బిహేవియర్కి కానీ అడిక్షన్ అయ్యే అవకాశం ఎక్కువ. అందుకే నేను చెప్పాను, ఇఫ్ కాఫీ, ఒక కప్ ఆఫ్ కాఫీ గివ్స్ 50 యూనిట్స్ ఆఫ్ డోపమిన్ అనుకోండి రఫ్లీ, అంటే ఇది ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, బట్ 50. Amphetamine gives 1050. So you can imagine what is the difference of dopamine, the rush you get in the brain with that crystal meth injection when compared to coffee. So that's why crystal meth is the strongest addictive substance. ఓకే. సో మనకి ఇప్పుడు హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అడిక్షన్స్ అని అందరికీ తెలుసు. అంటే అసలు మెయిన్ క్రైటీరియా ఏంటి అసలు హ్యాబిట్స్, అడిక్షన్స్ అసలు ఎట్లా? Sure, and see, that's what I'm saying. See, we have to look addictions in another way. We are all addict to something or else, like for our profession, for our money, for our something, for our happiness. Edo oka daniki we are addicted on a day-to-day basis. If you see, we are addicted to our phones. We are addicted to online social media. So we are all addicted to something or else. Yeah. So habits anedi, it's like easy, like we from the birth till now we learn something and we make it a habit. If we like it, we do it repeatedly. That's called habit, right? For example, we wake up, brush our teeth, eat food, dress up, go. So my habit may be drawing, my habit may be singing, my habit may be my professional things, and habit of car racing undachu. These are all habits. Yeah. But this habits, when you take it as addictions lo criteria usually, see, addictions lo criteria etla vastundante, the habit if you overuse can also cross that boundary and become an addiction. Any habit in this world. So and then చెప్పాను కదా, which habit increases dopamine, ఆ రష్ ఏదైతే అంత ఫాస్ట్గా వచ్చే హ్యాబిట్ తొందరగా అడిక్ట్ అవుతాం. ఓకే. యా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ పాన్ నార్మల్గా చూసుండొచ్చు on a day-to-day basis, but becoming a habit and from habit to addiction is different. So it becomes very fast because porn kuda chala amount of dopamine rush ni mana brain lo istundi. So if you see addictions criteria, especially first thing, manam as time goes on ekku time dani paina spend chestam. As time goes on manam వద్దనుకున్నా దానిపైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం దానికి ఒక అర్జ్ అండ్ క్రేవింగ్ క్రియేట్ అవుతుంది. అంటే మన డే టు డే బేసిస్లో ఒకవేళ అది అడిక్షన్ అంటే మనకు సమ్ క్రేవ్, అది నేను చేయాలి అంటే షాపింగ్ మైట్ బి హ్యాబిట్, కానీ ఇఫ్ యూ టేక్ ఇట్ షాపింగ్ అడిక్షన్, వెన్ యూ వేక్ అప్ ద ఇమీడియట్ థింగ్ ఐ ఓపెన్ అమెజాన్ అండ్ ఐ షాప్ సంథింగ్ దట్ దెర్ ఇస్ అన్ అర్జ్ టు షాప్. ఐ హ్యావ్ ద డిజైర్, నేను చేయాలి అని ఆ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హార్మ్, దానివల్ల నాకు హార్మ్ అవుతుంది అని తెలిసిన, ఫర్ ఎగ్జాంపుల్ షాపింగే తీసుకుందాం, షాపింగ్ వల్ల నాకు హార్మ్ అవుతుంది, నేను ఓవర్ స్పెండ్ చేస్తున్నాను, అన్నెసెసరీ థింగ్స్ కొంటున్నాను, రిపీటెడ్గా అవే కొంటున్నాను తెలిసిన, స్టిల్ ఐ షాప్.
అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఇప్పుడు హ్యాబిట్ అంటే యూ నో ద టైమింగ్స్ ఆఫ్ యువర్ స్విమ్మింగ్, యూ నో ద టైమింగ్స్ ఆఫ్ షాపింగ్, యూ నో టైమింగ్స్ ఆఫ్ ఈటింగ్, యూ హ్యావ్ అ స్పెసిఫిక్ టైమ్ అండ్ ఇట్ ఈస్ కంట్రోలబుల్. ఎస్. If you take addictions, it's not at all. It is, and it slowly, it starts and you lose the control. And the next criteria for addictions is salience. Salience ఏంటంటే this becomes the entire world. Salient అంటే ఏంటి? It's important అని కదా. Yes. The salient points అంటే the important point. Points, yeah. Now, if you take a habit or a substance as an addiction, this becomes your salient point throughout your life. అంటే మీ లైఫ్ అంతా, ఇప్పుడు షాపింగ్ ఆర్ ఆల్కహాల్, మీ లైఫ్, మీ ఐడియాస్, మీ థాట్స్ ఇవన్నీ కూడా దాని చుట్టే తిరుగుతుంటాయి. సో ఇట్ బికమ్స్ ద సేలియంట్ పాయింట్ లాగా. అండ్ ఇట్ కాజెస్ సమ్ డిస్ఫంక్షన్ టు యూ. ఇట్ హ్యాస్ సోషల్ డిస్ఫంక్షన్ అండ్ ఆల్సో ఆక్యుపేషనల్ డిస్ఫంక్షన్. అంటే నా జాబ్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఫ్యామిలీ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, నాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, నాకు తెలుసు. ఐఎమ్ హ్యావింగ్ ద డిస్టర్స్ బట్ స్టిల్ ఐ లవ్ టు డూ దట్. దట్స్ ఈస్ హౌ you can differentiate habit And addiction. and addiction. So addictions, like I said, increase in use gradually. అది లేకపోతే నాకు డిస్కంఫర్ట్ ఉంటుంది, Yeah. and I'll have the crave and urge to do that, and I'll make it as a salience, my most important thing in my life. Irrespective of harm, I'll be using it, and it is not in my control, and it is causing me harm, distress, and also causing me social dysfunction, causing me occupational dysfunction. Still, I believe that is my best and I'll do it.